1 ఇయర్ వరకు గోల్డ్ పర్చేస్ చేయకండి, గోల్డ్ కన్సంప్షన్ తగ్గించుకోండి, ది సేమ్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్ట్ చేసుకోండి, ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గించుకోండి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేయండి, కుకింగ్ ఆయిల్ యూసేజ్ తగ్గించండి, ట్రావెల్ ఏదైతే ఉందో అవుట్ సైడ్ ట్రావెల్స్ తగ్గించుకోండి. ఇన్ని 7 అపీల్స్ కోవిడ్ టైంలో కూడా లేని అపీల్స్ ప్రీమ్ మోడీ చేయడం జరిగింది అనమాట. ఇది నిజంగా చెప్పాలంటే ఇండియా లాంటి కంట్రీలో ఒక షాకింగ్ స్టేట్మెంట్. చాలా మంది దీన్ని అపోజ్ చేశారు, చాలా మంది దీన్ని సపోర్ట్ చేశారు. వాళ్ళ ఒపీనియన్స్, కన్సర్న్స్, దానికి సంబంధించిన అనాలిసిస్ అని చాలా మంది చేస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఇండియా ఒక ఎకనామిక్ సత్యాగ్రహాలకు వెళ్తుందా, పిఎం మోడీ ఒక ఆ డైరెక్షన్ లో మూవ్ చేస్తున్నారనే ఒక డౌట్ కూడా వస్తుంది అనమాట. దానికి సంబంధించిన డిబేట్ జరుగుతుంది. కానీ అంటే ఆయన చెప్పింది ఏంటి, 7 అపీల్స్ చేశారు ఆయన హైదరాబాద్ లో ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ. ఎందుకు చేశారు, దానికి సంబంధించిన రీజన్స్ ఏంటి, దానికి సంబంధించిన డ్రాబ్యాక్స్ ఏంటి, ఎంతవరకు పాసిబిలిటీస్, ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఆయన చెప్పింది ఏంటంటే గోల్డ్ 1 ఇయర్ వరకు కొనొద్దు. సో దీనికి రీజన్ ఏంటంటే మనం ఎక్కువ గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటాం బయట నుంచి, మనం దానికి డాలర్స్లో పే చేస్తాం కాబట్టి డాలర్ డిపెండెన్సీ తగ్గించడానికి ఒక పాయింట్ చెప్పారనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్ట్ చేసుకోండి మాక్సిమం పాసిబిలిటీ ఉన్న సెక్టార్స్ లో అని చెప్పి. సో దీనివల్ల ఏమవుతుందంటే మన ట్రాన్స్పోర్టేషన్ తగ్గడం వల్ల ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గుతుంది. అగైన్ మనం క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి దానికి సంబంధించిన డాలర్ డిపెండెన్సీ కూడా తగ్గడానికి యూజ్ అవుతుంది అనమాట. థర్డ్ థింగ్ ఏంటంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడడం తగ్గించండి అని చెప్పి. సో కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడడం తగ్గించడం వల్ల, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే కల్టివేషన్ లో మనకు లాంగ్ టర్మ్ లో మంచి గ్రోత్ ఉంటుంది. అంటే మళ్ళీ మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి దానికి సంబంధించిన పర్చేస్ కూడా బయటికి వెళ్తున్నాయి కాబట్టి డాలర్ డిపెండెన్సీ తగ్గడానికి ఉంటుంది అనమాట. సో ఇంకొక థింగ్ ఏంటంటే కుకింగ్ ఆయిల్ యూసేజ్ తగ్గించండి అని. ఇది నిజంగానే హెల్త్ కి చాలా బెనిఫిట్ అవుతుంది. కుకింగ్ ఆయిల్ కూడా మనం బయట నుంచి మాక్సిమం ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం, బయట నుంచి ఫారెన్ ఎక్స్చేంజ్ చాలా వరకు సేవ్ అవుతుంది అనమాట. సో ఇంకొక థింగ్ ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ వాడండి, ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గించండి అని చెప్పి. ఎందుకంటే మనకు బయట నుంచి మన క్రూడ్ ఆయిల్, మనకి ఏదైతే ఇప్పుడు ఇరాన్ వార్ జరుగుతుందో దానికి సంబంధించిన స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేసిన తర్వాత ఆయిల్ ప్రైసెస్ హైక్ అవడం వల్ల మన ఫ్యూయల్ కన్సంప్షన్ డెఫిషియన్సీ రావడం, ప్రైస్ హైక్ అవ్వడం, అది మళ్ళీ అడ్వర్స్గా మనకి మిడిల్ క్లాస్ మీద, మన సిటిజన్స్ మీద ఎఫెక్ట్ పడడం జరుగుతుంది అనమాట. సో అది తగ్గించడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడండి, ప్రైవేట్ వెహికల్స్ తగ్గించండి అని చెప్పి చెప్పారు అనమాట. ఇంకోటి స్వదేశీ ప్రొడక్ట్స్ వాడండి, ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ తగ్గించండి అని చెప్పారు అనమాట. సో దీనికి సంబంధించి ఏంటంటే మన కరెన్సీ ఏదైతే మనం బయటకు వెళ్లకుండా మన స్వదేశీ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మన కరెన్సీ మన ఇండియాలోనే సర్క్యులేట్ అవుతుంది అనమాట. సో దానికి సంబంధించిన మన మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ కూడా పెరుగుతాయని ఒక ఉద్దేశంతో చెప్పారు. ఇంకోటి ఫారెన్ ట్రావెల్స్ మాక్సిమం తగ్గించండి అని చెప్పారు. ఎందుకంటే ఫారెన్ ట్రావెల్స్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మన కరెన్సీ అక్కడ మనం స్పెండ్ చేస్తాం అనమాట. సో అక్కడ ఎకానమీకి అది హెల్ప్ అవుతుంది తప్ప మన ఎకానమీకి హెల్ప్ అవుతుంది. అదే మనకి ఇండియాలో మాక్సిమం నెంబర్ ఆఫ్ ప్లేసెస్, మనకి టూరిస్ట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉన్నాయి కాబట్టి సో మన ఇండియాలో ఉన్న ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయండి, మన ఎకానమీకి గ్రో అవుతుంది. మన కరెన్సీని ఇక్కడే మనం స్పెండ్ చేయడం వల్ల ఏంటంటే మన టూరిజం ఇంప్రూవ్ అవుతుంది, బయట నుంచి మనం టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడం కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని ఒక రీజన్తో చెప్పారు. వీటన్నిటికీ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే ఎక్కువ డాలర్ మీద డిపెండ్ అవుతున్నాం కాబట్టి ఆ డాలర్ డిపెండెన్సీని తగ్గించి మన ఇండియన్ కరెన్సీ వాల్యూని పెంచడానికి లాంగ్ రన్లో హెల్ప్ అయ్యే అపీల్స్ చేశారనమాట. ఇవన్నీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.